నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. భూమి చుట్టూ మనిషి జీవితం ముడిపడుంది. భూమి పేదరికాన్ని దూరం చేస్తుంది, ఆత్మగౌరవంతో బతికే అవకాశాన్ని ఇస్తుంది. పుడమిని నమ్ముకుని బతికే కష్టజీవులను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత ప్రభుత్వాలది. కానీ గత పాలకులు విస్మరించారు. అందుకే కేసీఆర్ ధరణిపై రేవంత్ దరువేశారు. భూభారతి పేరుతో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారు. దీంతో అందరి దృష్టి భూభారతి బిల్లుపైనే పడింది. ఇకపై పల్లెల్లో గెట్ల పంచాయతీ తీరనుందా? సర్వే నెంబర్ల సమస్యలకు తెరపడనుందా? పాస్బుక్లో పక్కాగా వివరాలు ఉంటాయా? భూభారతిపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. నేల కొరకు నేల మీద జరిగిన రక్తపాతాలెన్నో. భూమి కోసం భుక్తి కోసం ఎందరో బలయ్యారు. పాలకులు మారినా తరాలు మారినా ఏదో ఒక రూపంలో భూ పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. భూమి అంటే ఆస్తి ఒకటే కాదు, సామాజిక హోదా కూడా. సమాజంలో భూ యజమానులకే గుర్తింపు ఉంటుంది. అందుకే గుంట జాగా అయినా సంపాదించుకోవాలని జనం తమ జీవితాలను ధారపోస్తారు. భూ హక్కును కాపాడుకునేందుకు జీవితాంతం పోరాటం చేస్తారు. అలాంటి భూమి హక్కు తెలంగాణలో ప్రమాదంలో పడింది. ధరణి పుణ్యమా అని రైతుల నుంచి భూములు హాంఫట్ అయ్యాయి. ఆ తప్పులను సరిదిద్దే పనిలో పడింది తెలంగాణ ప్రభుత్వం. భూభారతి బిల్లును తెలంగాణ అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టారు. భూ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా 2024 ROR భూభారతి చట్టాన్ని రూపొందించామన్నారు. కొండ నాలుగుకు మందేస్తే ఉన్న నాలుగు ఊడిందన్నట్టు ధరణి పోర్టల్తో లెక్కలేనన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని గుర్తు చేశారు పొంగులేటి. ROR 2020ను పూర్తిగా ప్రక్షాళన చేసి భూభారతి బిల్లును రూపొందించామన్నారు. 18 రాష్ట్రాల్లోని RORలను అధ్యయనం చేసి ఉత్తమ విధానాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని పొందుపరిచామన్నారు పొంగులేటి. 6 మాడ్యూల్స్ 11 కాలమ్స్ భూభారతి ప్రత్యేకతలు. అలాగే గత ప్రభుత్వం కొన్ని వివరాలను బహిర్గతం కాకుండా లాకర్స్లో బంధించింది. ఇప్పుడు భూభారతితో ఎవరైనా ఎక్కడి నుంచైనా చూసుకునేలా వీలు కల్పిస్తోంది. 2014కు ముందు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర ఉన్న ప్రభుత్వ భూముల జాబితాలోని రెవెన్యూ, ఎండోమెంట్, వక్ఫ్, భూదాన్, ఫారెస్ట్ తదితర భూముల వివరాలను ధరణిలోని డేటాతో పోల్చి చూసి అన్యాక్రాంతమైన భూముల వివరాలను బహిర్గతం చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. నిజానికి రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా 2018లో ప్రక్షాళన చేశారు. అయితే లోపాలను సవరించకుండా పాత పాస్ పుస్తకాల స్థానంలో పాస్పోర్టు లాంటి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడం మినహా లోపాలను సవరించలేదు. క్షేత్రస్థాయి వాస్తవాలతో నిమిత్తం లేకుండా భూ రికార్డ్స్ను రూపొందించారు. తప్పులను సవరించకుండానే నాటి కేసీఆర్ ప్రభుత్వం తప్పు మీద తప్పు చేసింది. పాస్బుక్ల చట్టం 1971 సెక్షన్ 26ను రద్దు చేయడం ద్వారా అనుభవదారు కాలం ఎత్తేసింది. దీంతో లక్షల మంది రైతులు తమ భూ హక్కులను కోల్పోయారు. అలాగే అవినీతి అక్రమాల పేరుతో క్షేత్రస్థాయి VRA, VRO వ్యవస్థలను రద్దు చేసింది. బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన ధరణి తప్పుల తడగ్గా మారింది. ధరణి తెచ్చిన ఉద్దేశాలు, లక్ష్యాలు నీరుగారిపోయాయి. ప్రభుత్వంలో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచడంతో పాటు భూమి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, ఆస్తుల బదిలీలో జవాబుదారితనం, సురక్షితమైన ఇబ్బంది లేకుండా ప్రజలకు సేవలను అందించడం ధరణి పోర్టల్ లక్ష్యం. కానీ ధరణి దారితప్పింది. నిపుణుల సలహాలు స్వీకరించకపోవడం, మొండిగా వ్యవహరించడం, ఒంటెత్తు పోకడలు పెను సమస్యలను తెచ్చిపెట్టాయి. తెలంగాణ ప్రజానీకమంతా తమ ఇళ్లు, ఆస్తి పత్రాల కోసం రోజుల తరబడి ఇంటర్నెట్ సెంటర్లు, అధికారులు, ధరణి బ్రోకర్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది. వ్యవసాయ పనులు మాని ధరణి పనుల కోసం నెలల తరబడి తిరిగిన ప్రజలు కోకొల్లలు. టెక్నాలజీ పేరుతో సామాన్యులను వేధించి ఉన్న రికార్డ్స్ను మరింత వక్రీకరించి సామాన్యుల ఆస్తులతో చెలగాటమాడిందని విపక్షాలు మండిపడ్డాయి. వ్యవసాయవేత్తలు, ఆర్థికవేత్తలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు గగ్గోలు పెట్టినా నాటి ముఖ్యమంత్రి పట్టించుకోలేదని మండిపడ్డారు హస్తం లీడర్లు. రైట్, భూభారతి నిజంగా ఇది ఎంతవరకు రైతులకు ఉపయోగకరం, భూ యజమానులకు ఎంతవరకు మేలు చేస్తుంది? దీనిపైనే ఇవాల్టి స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి గారు. నమస్కారం అండి. అలాగే మనకి స్టూడియోలో ఉన్నారు షేక్ అక్బర్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అలాగే గూగి రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత కూడా వారు. నెక్స్ట్ మనకి జూమ్లో జాయిన్ అవుతున్నారు ఆచారి గారు, బీజేపీ నేత, ఆరేపల్లి మోహన్ గారు కాంగ్రెస్ నుంచి, అలాగే సాగర్ గారు రైతు సంఘం నాయకులు. నమస్కారం అండి అందరికీ. రైట్, మోహన్ గారు ముందు మీతోనే స్టార్ట్ చేస్తాను. చెప్పండి.
మోహన్ గారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పాదయాత్రలు చేసేటప్పుడు ఈ ధరణిని అరేబియా సముద్రంలో కలుపుతాము అని ఇచ్చినటువంటి మాట ప్రకారమే నిజంగానే ధరణిని పక్కన పెట్టేసి కొత్తగా భూభారతి అని చెప్పేసి ఒక బిల్లుని తీసుకొచ్చారు. ఈ భూభారతి అనేది నిజంగా ప్రత్యామ్నాయమా, లేకపోతే ఇది పాత సీసాలో కొత్త సారా లాగానా? ఎలా ఉండబోతుంది? ఒకటి మాత్రం వాస్తవం, భూభారతి ద్వారా పాత సమస్యలు రాకుండా ఏదైతే ధరణిలో జరిగిన తప్పుల తడకలను అధిగమించే విధంగా ఈ చట్టం ఉంటదని భావిస్తా ఉన్నాం. ఆ విధంగానే ప్రవేశపెట్టిందని ప్రజలందరూ భావిస్తున్నారు, నాయకులందరూ భావిస్తా ఉన్నారు. కాబట్టి ధరణిలో ఏమేమి లోపాలు జరిగినాయని చెప్తే మాత్రం అది ఒక నెలలు చెప్పచ్చు, సంవత్సరాలు చెప్పచ్చు. ఒకటే ఒక ఉదాహరణ చెప్తామా. 1978లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా మంది దళితులకు భూములు ఇచ్చారు. ఆ భూముల ప్రకారంగా కొంతమందికి పాస్బుక్లు వచ్చినాయి, కొంతమందికి రాలే, కొంతమంది కాస్ట్ చేసుకుంటా ఉన్నారు. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంకి వచ్చినాక ధరణి అనే ఒక పోర్టల్ పెట్టడం ద్వారా ధరణి ద్వారా దళితులకు సంబంధించిన భూములన్నీ రికార్డు ప్రకారం ఎగిరిపోయి ప్రభుత్వ భూములని వచ్చినాయమ్మా. ప్రభుత్వ భూములని రికార్డుకి వచ్చినాయి. ప్రభుత్వ భూములు వచ్చినాక ఏం చేసారు, కలెక్టర్, ఎంఆర్ఓలు, ఎండిఓలు వీళ్ళంతా ఇలా గ్రామాలలో శ్మశాన వాటికలు కట్టినవి కానీ, లేదా ఆట స్థలాలు కానీ, రైతు వేదికలు కానీ, ఇలా గ్రామాలలో కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినాయంటే అది దళితుల భూములలోనే ప్రభుత్వము ఈ ధరణి ద్వారా దోసుకొని ప్రభుత్వ పథకాలను అమలు చేసింది అనేది ఇది నిదర్శనం. మీరు ఏ గ్రామంలో అడగండి, ఒక రైతు వేదిక ఉన్నదంటే సర్కారు భూమి అంటే, అరే ఇది మేము వెనకటి నుంచి మేమే దున్నుకుంటున్నాం అండి, దళితులము, మాకు ఇందిరాగాంధీ పట్టా ఇచ్చింది, ఇవి కాగితాలు ఉన్నట్టే ఆ కాగితాలు చెల్లి ధరణి ప్రకారం అది సర్కారు అని వచ్చింది అని చెప్పి దాదాపు కొన్ని లక్షల ఎకరాల భూమి దళితులది ధరణి ద్వారా దళితులకు కాకుండా చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఈ ధరణి ద్వారా లాభం జరిగింది ఎవరికి అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కొన్ని భూములను ఇలాగా లాక్కొని అమ్ముకున్నారనేది వాస్తవం. అది రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, హైదరాబాద్ పరిసరాలలో కావచ్చు, మేడిచెల్లో కూడా కావచ్చు. మేడిచెల్లో కూడా మా బంధువులు ఉన్నారు, వాళ్ళ భూమి అంటే 1954 నుంచి భూమి వాళ్ళదే. 3 ఎకరాలు ఉంటే ఆ 3 ఎకరాల భూమి ధరణి వచ్చినాక మీది కాదని అంటే పాపం కలెక్టర్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, నేనే ఒకరోజు సిఎల్ఆర్కి పోయినా. అంటే సిఎల్ఆర్ అంటే ఇప్పుడు మేము చేరాలి ధరణి ప్రకారం టైం పడుతుంది అంటే దాదాపు 6 సంవత్సరాలు టైం పట్టినా అది సవరణ జరిగేది. ఇంతలోకి ఏమైంది, ఆ భూమి ఎవరైతే ఓనర్ వెనకట ఉండేనో ఆయన పేరట వస్తే ఆయన ద్వారా ఈ కేసీఆర్ కి సంబంధించిన చుట్టాలు ఆ భూమిని తక్కువ ధర కొనుక్కున్నారు. అంటే మొదలు కొనుక్కున్న దళితులు ఎవరైతే ఉన్నారో 1954-56 మధ్యలో వాళ్ళు ఎగిరిపోయిండ్రు. అంటే ఈ రకంగా చాలా భూములు ప్రభుత్వం యొక్క ధరణి ద్వారా చాలా మంది నోళ్లు కొట్టిండ్రు, చాలా మందికి నష్టం జరిగింది. ఈ భూముల విషయానికి వస్తే దళితులకు జరిగిన నష్టం ధరణి ద్వారా ఈ రాష్ట్రంలో ఎవ్వరికి జరగాలి. ఒక్కటే కాదు, రంగారెడ్డి నుంచి మొదలు పెడితే ఈ తెలంగాణ జిల్లాలలో దళితుల భూములు అన్యాక్రాంతం ధరణి ద్వారానే జరిగినాయి. ధరణి ద్వారానే దళితుల భూములు ప్రభుత్వ భూములని తీసుకొని ఎన్నో కార్యక్రమాలు చేసింది. ఈ ధరణి ద్వారా జరిగింది, కేసీఆర్ ప్రభుత్వం చేసింది. నేను అడుగుతా ఉన్నాను, ఒకసారి ప్రభుత్వం దళితులకు ఇచ్చిన భూమిని, సర్కారు భూమి దళితులకు ఇచ్చింది, మళ్ళా సర్కారు అనగానే తీసుకొని ఇంకో దానికి కన్వర్జన్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదు. కానీ ఈ యొక్క అహంకారపూరితమైన కేసీఆర్ పాలనలో దళితులు కూడా ఐక్యంగా ఉండి అడగలేకపోయారు, పోరాటం చేయలేకపోయారు. 1-2 జాగాల్లో పోరాటం చేస్తే మరి ఆ కేసీఆర్ గారు చాలా మంది మీద కేసులు పెట్టారు. కేటీఆర్ అయితే చాలా మంది దళితులను పోలీస్ స్టేషన్లో వేసి కొట్టిపించిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా, ధరణిలో జరిగిన తప్పుల తడకలు సరిదిద్దే విధంగా కొత్త చట్టం ఉంటుందని భావిస్తా ఉన్నాం. పొంగిలేటి శ్రీనివాస్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, కేబినెట్ మంత్రులందరికీ నేను కోరేది ఏంటిదంటే, ధరణిలో జరిగిన తప్పులు జరగకుండా ఉండి ప్రజలకు న్యాయం జరగాలి. ఇప్పుడు 6 మాడ్యూల్స్ 12 కాలమ్స్ అని ఉన్నది. అంటే ఒకప్పుడు ఈ 16 కాలమ్స్ తో కూడా పహానీ నకలు ఇచ్చేది.
ఈ ధరణి వచ్చినాక పహాని నకలు పోయింది. పహాని నకలు పోతే నాటు ఉంటాడు కొనుక్కున్న కాలంలో పట్టేదారులు ఆయన పేరు ఉంటది, కాస్తుల ఆరపల్లి అని పేరు ఉంటది. ధరణి వచ్చినాక కాస్తుల్లో పేరు నాది ఎగిరిపోయింది, ఓనర్ పేరు ఉన్నది. ఓనర్ ఏం చేసిండు, ఆరపల్లి మోనుకు నేను అమ్మలేదని ఆయన వేరేటోళ్ళకి అమ్మేసిండు. ఇట్లా లక్షల ఎకరాలు భూభాగవతం జరిగి ఈ దందాలల్లా కేసీఆర్ యొక్క అనుయాయులు అమ్ముకున్నారు అనేది వాస్తవం. రైట్. ఓకే ప్రతాప్ రెడ్డి గారు, ధరణిలో లోపాలు ఉన్నాయి అనేది ఎవరు అవునన్నా కాదన్నా అది సత్యం. తెలంగాణలో నిజాం గవర్నమెంట్ దాదాపు 200 సంవత్సరాల నిజాం గవర్నమెంట్ జాగీర్దార్ వ్యవస్థ ఉండేది. అంటే స్వతంత్రం రాకముందు గ్రామాలల్లో జమీందారు వ్యవస్థ ఉండి ఆ గ్రామం అంతా కూడా జమీందార్ కంట్రోల్లో మెయింటైన్ అయ్యేది. కొన్ని గ్రామాలలో జాగీర్దార్ కంట్రోల్లో మెయింటైన్ అయ్యేటివి. తెలంగాణ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత టెనెంట్ విధానం వచ్చింది. ఎవరైతే కబ్జాలు ఉన్నారో వాళ్ళకి టెనెంట్ సర్టిఫికేట్లు వచ్చేసి అప్పటి నుండి వాళ్ళు ఆ ల్యాండ్కి ఓనర్స్ అయిపోయినారు. అయితే మన దగ్గర తెలంగాణలో వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ అని, అసైన్ ల్యాండ్స్ అని, రకరకాల వివిధ రకాలైనటువంటి ల్యాండ్స్ మన దగ్గర ఉంటాయి మన రాష్ట్రంలో. ఆ తర్వాత కూడా ఏమైందంటే మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు మినిస్టర్గా సీఎంగా ఉన్నప్పుడు ఒక 100 ఎకరాలు ఒక సర్వే నెంబర్లో 20 ఎకరాల ల్యాండ్ ఉంటే దానికి 50 ఎకరాలకు సర్టిఫికేట్లు ఇచ్చారు. 50 ఎకరాల గుట్టలకు సర్టిఫికేట్లు ఇచ్చారు. విపరీతంగా మేము ల్యాండ్ పేదవాళ్ళకి పంచుతున్నామని చెప్పేసి పేద ప్రజలకి భూమి లేకుండా కనీసం కబ్జా ఎంజాయ్మెంట్ చేయకుండా పట్టేదారు పాస్ పుస్తకాలు సర్టిఫికేట్లు ఇచ్చేసి పంచింది వాస్తవం. ఇది మోహన్ అన్నకు కరెక్ట్ తెలుసు. ఇది ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు హైదరాబాద్, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అప్పుడు వచ్చినప్పుడు సీఎంగా రాజశేఖర రెడ్డి గారు ఉండే. రాష్ట్రం మొత్తం కూడా మేము కొన్ని లక్షల మందికి భూములు పంచుతున్నాం అన్నటువంటి హంగామా చేసి, ఆరాటం చేసి, పబ్లిక్ మీటింగ్స్ పెట్టి విచ్చలవిడిగా అక్కడ భూమి లేకున్నా సరే సర్టిఫికేట్లు పంచిపెట్టారు. పంచిపెట్టడం వల్ల ఏమైందంటే రైతులందరూ కూడా బ్యాంకులలోకి వెళ్ళిండ్రు. ఆ పాస్బుక్లు అక్కడ కుదవ పెట్టేసేసి ఎంతో కొంత అమౌంట్ క్రాప్ లోన్ తెచ్చుకుండ్రు. యాక్చువల్గా ఫీల్డ్ మీద వాళ్ళకి భూములు లేవు. అంటే ఈ భూ వ్యవస్థను భ్రష్టు పట్టించింది ఎవరంటే కాంగ్రెస్. ఆ మొత్తం వ్యవహారాన్ని ప్రక్షాళన చేయడానికి మీరు ధరణి పోర్టల్ తీసుకొచ్చారు. అదంతా అంటే తీసుకొచ్చారు. ఇప్పుడు ధరణి కూడా ఒక 1 మినిట్ నేను మాట్లాడి, మీరు మాట్లాడినా నేను విన్నాను, మీరు నోట్ చేసుకున్నాను. మీరు నోట్ చేసుకోండి. నీ గజ్వేల్ పోయినా మాట్లాడుకుందాం, ఇద్దరం పోదాం ఏదైనా రైతు దగ్గరికి. కాంగ్రెస్ లో అన్యాయం జరిగిందిరా, టిఆర్ఎస్ వచ్చినాక భూమి నా దగ్గర సిగిరిపల్లి అనే విలేజ్ ఉంది. సిగిరిపల్లిలో 40 ఎకరాలు ఉంటే 250 ఎకరాలు సర్టిఫికేట్లు ఇచ్చిండ్రు. రేపు నువ్వు కరీంనగర్లో ఉంటే రేపు పొద్దున రా, నేను కూడా ప్రజ్ఞాపూర్ వస్తా, సిగిరిపల్లి గ్రామానికి పోదాం. ఎన్ని సర్టిఫికేట్లు ఇచ్చారు బోగస్ సర్టిఫికేట్లో, ఐఎమ్ ప్రూవ్ ఇట్. అది బోగస్ సర్టిఫికేట్లు అంటే అక్కడ ల్యాండ్ లేదు, అవైలబిలిటీ లేదు. ల్యాండ్ అవైలబిలిటీ లేకున్నా కూడా మీరు సర్టిఫికేట్లు పంచుట్ చేస్తున్నారు. అంటే వ్యవస్థను భ్రష్టు పట్టించారు. భూ సమస్యని ఎవరమైనా ఒకరు మాట్లాడదాం. మొన్న మీరు మాట్లాడినా సరే, నేను మాట్లాడినా సరే, మీరు మాట్లాడినా సరే నోట్ చేసుకొని తర్వాత చెప్పండి మీరు. అంటే వ్యవస్థను నేను మీకు 2 గ్రామాలు ఇస్తా. గణపురం అనే విలేజ్ ఉంది, తూప్రాన్ మండల్. రేపొద్దున రండి, అక్కడ ల్యాండ్ ఎంత ఉంది, సర్టిఫికేట్లను ఇచ్చారు. గజ్వేల్ మండల్ సిగిరిపల్లి అనే గ్రామం ఉంది, ల్యాండ్ ఎంత ఉంది, సర్టిఫికేట్లను ఇచ్చారు. రేపే రండి మీరు, రేపు నేను ఎవిడెన్స్తో మీ ముంగట పెడతాను. ఓకే. రెండోది అంటే ఇది ఈ వ్యవస్థ ఇట్లా ఉన్నది తెలంగాణ. అంటే ఈ వాస్తవంగా కూడా ధరణి అనేటువంటి సమస్యల్ని పరిష్కారం చేసేది ఎవరు? కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, కింది స్థాయి అంటే నాయకులందరూ, అంటే అధికారులు మొత్తము ప్రక్షాళన చేయాలి. అంటే రైతుకు ఏదైనా ల్యాండ్ అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు అధికారులు సహకరించకపోవడం వల్లనే రెవెన్యూ డిపార్ట్మెంట్ అనే వాళ్ళు, ఇది కామధేను వాళ్ళకి. రెవెన్యూ సమస్య అనేది ఒక కామధేను. దాన్ని ఎప్పుడు ఆ కామధేను చంపుకుంటే పాలు పిత్తుకోలేకపోతాం కదా. అట్లనే రెవెన్యూ సమస్యలు కూడా వాటిని ప్రాబ్లం సాల్వ్ చేయరు. ఒక మాడ్యూల్లో ఒకసారి మనం అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని కనీసం అక్కడ ఉన్న అధికారి ఓపెన్ కూడా చేయడు, రిజెక్ట్ చేసిస్తారు. అట్లా 10 times 11 times అట్లా రిజెక్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అధికారుల యొక్క హంగామా వల్లనే ధరణి మీద కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చింది మాత్రం వాస్తవం. డేటా లీక్స్ కావచ్చు, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ కావచ్చు, డిజిటల్ ఎర్రర్స్ కావచ్చు, ఇవన్నీ జరిగాయా లేదా ధరణిలో? ధరణి రావడం వల్ల అధికారులు ప్రభుత్వానికి సహకరించకపోవడం వల్ల, అక్కడ ఉన్నట్టు రైతాంగానికి సహకరించకపోవడం వల్ల ధరణిలో సమస్యలు ఉన్నాయని చెప్పేసి
అది ఎక్స్పోజ్ అయింది తప్ప ధరణి అనేది పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు సహకరించారు. ఇప్పుడు భూభారతి ఎంఆర్ఓ లెవెల్ కావచ్చు, ఆర్డీఓ లెవెల్ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు. ప్రతాప్ గారు, భూభారతి బిల్లును వ్యతిరేకించడానికి మీకున్న ప్రధాన రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ ఏంటి? సమస్య ఇప్పుడు నేను భూభారత్ తీసుకొచ్చి ఇప్పుడు ధరణి తీసి భూమాత అనే పోర్టల్ తీసుకొచ్చినంత మాత్రమే సమస్య పరిష్కారం కాదు. పేరు మార్చితే ఇప్పుడు మీరు అన్నారు చూడు, పాత సీసాల కొత్త సారా, అట్లా సమస్య పరిష్కారం కాదు. ఎప్పుడైతే రెవెన్యూ వాళ్ళు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు పర్టికులర్గా ఈ సమస్య పరిష్కారం చేయాలి అని వచ్చినప్పుడు డెఫినెట్గా సమస్య పరిష్కారం అవుతుంది, అధికారుల చేతుల్లో ఉంటుంది. రెండవది ఏంటంటే రెవెన్యూ సదస్సులు ఎట్లా ఉంటాయంటే గ్రామాలలో భూమి ఉంటుందన్నమా, ఒక 1000 acres ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుంది. దాంట్లో 1000 acres దాదాపు ఒక 200-300 సర్వే నెంబర్లు ఉంటాయి. ఆ సర్వే నెంబర్లలో ఏమైందంటే ఈ గతంలో కొంతమంది ల్యాండ్ పర్చేజ్ చేసుకున్నారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, ముటేషన్ చేసుకోలేదు. ముటేషన్ చేసుకోకపోవడం వల్ల రైతు పేరు మీదనే ల్యాండ్ మళ్ళీ కంటిన్యూ అవ్వకుండా వచ్చింది. ఆ రైతు ఏం చేసిందంటే ఇంకోటికి అమ్మేసింది, ఆ రైతు ఇంకోటికి అమ్మేసింది. అట్లా ఒకే రైతు 10 times కూడా రిజిస్ట్రేషన్ అనేటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లనే మరి ధరణి రావడం వల్ల ఏమైందంటే ఈ రోజు రిజిస్ట్రేషన్ చేస్తే ఈ రోజు ఇదే గంటలో మీరు అక్కడే ఉండగా మీకు పాస్బుక్ చేతిలో పెట్టి పంపించినాం. అంటే ముటేషన్ ప్రాబ్లం లేకుండా చేయడం జరిగింది ఫస్ట్. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో చాలా సుకునైనటువంటి విషయం అందరికీ తెలుసు, ఇది ప్రతి వ్యక్తి కూడా తెలుసు. సో ధరణి పోర్టల్ ఇప్పటికీ కూడా మీరు స్టిల్ అంటే వండర్ఫుల్ పోర్టల్ అనేది మీ అభిప్రాయం? అధికారులు, నేను ఒక మాట చెప్తున్నా, అధికారులు సహకరించి ఉంటే ధరణి సమస్యలే ఉండేది కాదు. అధికారులు మీరు చెప్తే కదా వినాలి. మీ పాలనలో అధికారులు ఎవరు చెప్తారండి? చెప్పాలి. మేము చెప్పినా ఎవరు చెప్పినా అండి, అధికారులు ఎట్లా ఉంటారంటే స్టిల్ ఈ రోజు కూడా భూమాత తీసుకొచ్చారు కదా, ఈ సమస్య పరిష్కారం కానివ్వరాలు. ఎందుకు కానివ్వరంటే ఎన్టీ రామారావు గారు పటేల్ వ్యవస్థను రద్దు చేశారు. 85లో పటేల్ పట్టారు వ్యవస్థను రద్దు చేసి ముందు తీసుకొచ్చినా కూడా అప్పటి నుంచి కూడా ఎవరిని రద్దు చేసినా, ఎవరిని సీట్ల నుంచి కదిలించినా కూడా సమస్య పరిష్కారం అవుతలేదు. ఈ రోజు కాదు, ఇది నిజాం కాలం నుండి దాదాపు 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సర్వేలు ఇవి. అప్పటి విలేజ్ మ్యాప్. అక్బర్ గారు, మీరు రియల్ ఎస్టేట్ అధినేతగా ఉన్నారు కాబట్టి మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక టైంలో బాధితులు అయి ఉండొచ్చు ధరణి పోర్టల్ ద్వారా. సో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? ముందుగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ నమస్కారం. గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దీంట్లోకి రాకముందు, అధికారం రాకముందుకే ఒక మాట ఇచ్చింది, ధరణి అనేది లోపభూయిష్టంగా ఉంది, దీంట్లో చాలా తప్పులు ఉన్నాయి, ఇది తప్పుల తడకలా ఉంది, దీన్ని మేము ప్రక్షాళన చేస్తాం, మారుస్తామనే మాట ఎలక్షన్ కంటే ముందే చెప్పింది. అలాంటి మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఆ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మేము భూభారతి తీసుకొచ్చినాం, దాని ప్రభుత్వానికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే లోపాలు ఉన్నాయి, లోపాలను సవరించడమే ఏ గవర్నమెంట్ వచ్చినా చేయాల్సిన పని. సో రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత చాలా విషయాల్లో చాలా స్ట్రాంగ్ బోల్డ్ డిసిషన్ తీసుకుంటారు. అలాంటి బోల్డ్ డిసిషన్లో ఇది ఒక బోల్డ్ డిసిషన్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్ వాట్ వే ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ధరణి పోర్టల్? ధరణి అనేది ఒక కాన్సెప్ట్, ఏ గవర్నమెంట్ అయినా కానీ ఒక మంచి ఉద్దేశం తీసుకొస్తుంది, బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంప్లిమెంటేషన్లో లోపాలు ఎక్కువ ఉన్నాయి దాంట్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్న చెప్పినట్టు కూడా ఇప్పుడు ఇంతకుముందు ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు, సబ్ రిజిస్టర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఒక డాక్యుమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ డాక్యుమెంట్ సబ్మిట్ చేసేస్తే ముటేషన్ అయితే అది సిస్టమ్ ఉండే, ఒక ఎంఆర్ఓకి ఇచ్చేసి దాన్ని ముటేషన్ చేసుకుంటే ప్రాసెస్ ప్రకారం వెళ్ళిపోతుండే. కొంతమంది నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా కదా, దాన్ని నేను ముటేషన్ అంటే కొంతమంది అవగాహన లేకపోవడం వల్ల ముటేషన్ చేసుకోపోయేది. దానివల్ల ఏంది, అది ఆయన పేరు మీద ఎక్కపోవడం వల్ల పాస్బుక్ మళ్ళీ వేరే వాళ్ళ పేరు మారి అలా తప్పిదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. సో దాన్ని అరికట్టడానికే ధరణి తీసుకొచ్చారు. అది కాకుండా ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీపే చేస్తారు, ఒకతను మార్టిగేజ్ చేస్తాడు, ఒకతను ఏజీపే చేస్తాడు. వీటిని ఏజీపే చేసుకున్న తర్వాత అసలు ఆప్షన్ లేకుండా ఉండదు. యాక్చువల్గా చాలా సంవత్సరాలు, చాలా నెలలు ఒక డాక్యుమెంట్ ఏజీపే చేయాలనుకుంటే ఆప్షన్ లేకుండా, దాంట్లో ధరణిలో జీపే చేయాలనుకుంటే ఆప్షన్ లేకుండే. సో కొంతమంది ఏం చేసారు, ఇంతకుముందు పాత దాంట్లో ఏజీపేలు చేసారు. అంటే నేను ఒక ల్యాండ్ కొని టెంపరీగా నేను ఒక సంవత్సరం తర్వాత అమ్మాలనుకుంటున్నాను, అలాంటప్పుడు నేను జీపే చేసి పెట్టుకున్నాను. ధరణి వచ్చిన తర్వాత ఏమైంది, ఏ అయితే ల్యాండ్స్ ఇంతకుముందు ఎవరి పేరు మీద ఉన్నాయో, పాత ముటేషన్ చేసుకోకుండా ఉన్న ల్యాండ్స్ మొత్తం ఆ పాత వాళ్ళ పేరు మీద మళ్ళీ వచ్చేసినాయి. నేను ఆల్రెడీ అమ్మేసిన, ఇంకోతను కొనేసిన దాన్ని. బట్ ధరణి వచ్చిన తర్వాత పాత అతని పేరు వచ్చేసింది, ఓనర్ పేరు వచ్చింది. వాళ్ళు ఏం చేశారు, నా పేరున పాస్బుక్ వచ్చేసిందని ఇమీడియట్గా వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. అలా చాలా సందర్భాలు జరిగినాయి. ప్లస్
కొన్ని హైవేల దగ్గర ల్యాండ్స్ ఉంటాయి. హైవేలో కొంత ల్యాండ్ ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది. బట్ పాత రికార్డ్ ప్రకారం దాంట్లో ఒక 10 acres ల్యాండ్ ఉంది అనుకుందాం. దాంట్లో 3 acres వెళ్ళిపోయింది ల్యాండ్, ఏది రోడ్ ఎక్స్పెన్షన్ వెళ్ళిపోయింది. బట్ ఆయన ధరణి వచ్చిన తర్వాత ఏమైంది, ఆ 10 acres మళ్ళీ వచ్చింది, ఆయన పాస్బుక్ వచ్చేసింది. ఆ పాస్బుక్ చూసేసి ఫిజికల్గా లేదు అక్కడ ల్యాండ్, ఆ పాస్బుక్ చూసేసి మళ్ళీ ఇంకో థర్డ్ పార్టీకి అమ్మిన సందర్భాలు ఉన్నాయి. ఇలా చాలా తప్పిదాలు జరిగినాయి. ఇప్పుడు భూభారతిలో ఆ ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. 100% ట్రాన్స్పరెన్సీ గురించి మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది తొందరపాటు నిర్ణయం కాదు. దీనికి ప్రక్షాళన చేసేసి బెస్ట్ వేలో ఏ విధంగా చేయొచ్చు, ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒక 3 నెలల టైం తీసుకుని దీన్ని, అంటే ఇప్పుడు ఇంతకుముందు చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఉండడానికి బెస్ట్ వేలో మనం ఏ విధంగా చేయొచ్చు దీన్ని అనేది గ్రౌండ్ లెవెల్లో దాన్ని పరిశీలించిన తర్వాత ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గట్టు పంచాయతీ లేకుండా ఉండడానికి చాలా ఉంటుంది. సర్వే నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్ ఒకరి దగ్గర ఉంది, ఫిజికల్ పొజిషన్ ఒకరి దగ్గర, సర్వే నెంబర్ ఒక దగ్గర ఉంటుంది. సో ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. దాన్ని స్టెప్ బై స్టెప్ అన్ని పరిష్కరించడానికి ఒక స్టాండర్డ్ సిస్టమ్ అవసరం. అట్ ది సేమ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ధరణి ఏమైనా చేంజ్ చేయాలంటే సీదా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అంటే చిన్నదాన్ని కూడా ఒక ఎంఆర్ఓ సాల్వ్ చేసే ప్రాబ్లం కూడా అది కలెక్టర్ దానికి వెళ్తుంది. అలాంటప్పుడు ఎంతమంది అనే కలెక్టర్ ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతాడు? ఆయనకున్న మల్టిపుల్ టాస్క్లో ఉంటాడు. అంటే ఎవరి సిస్టమ్ వాళ్ళు చేసినప్పుడు ఆ ప్రాబ్లం ఇమీడియట్గా రెక్టిఫై అయ్యడానికి అవకాశం ఉండే. కానీ ఈ బిల్లు వల్ల చాలా అవినీతి పెరిగేటువంటి అవకాశం ఉంది. తహసీల్దార్ స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి ఇంకా మొదలు పెడితే చాలా మంది చేయి దడపాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు కూడా హ్యాపీగా దీన్ని డీల్ చేసేటువంటి అవకాశం అది గవర్నమెంట్లో 100% ఉంటే జరిగే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని రెక్టిఫై చేయడానికే గవర్నమెంట్ ఉంది కదా. గవర్నమెంట్ ఆఫీసర్ చేసినప్పుడు దాన్ని రెక్టిఫై చేసేది బాధ్యత గవర్నమెంట్దే ఉంది కదా. సో అలాంటి తప్పులు చేయకుండా ఉండడానికి మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ అన్న ఆధ్వర్యంలో 100% ఉక్కుపాదంతో ఉంటుంది. ఏ పేదవాడికి కూడా డబ్బులు లేకుండా, డబ్బులు డిమాండ్ చేసినా ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో పైసా పని లేకుండా 100% ట్రాన్స్పరెంట్గా పని జరగడానికి అవకాశం ఈ గవర్నమెంట్ ఇస్తుంది. రైట్ బీజేపీ నేత ఆచార్య గారితో మాట్లాడదాం. ఆచార్య గారు, ఈ బీజేపీ పార్టీ మొదటి నుంచి కూడా ధరణి పోర్టల్ పైన దాంట్లో ఉన్నటువంటి లోపాల పైన పోరాడుతూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు దాంట్లో అవినీతి జరుగుతోంది అనేది మీ వెర్షన్ మీరు వినిపిస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు భూభారతి దానికి ప్రత్యామ్నాయంగా తీసుకొస్తున్నామని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తోంది. మీరు సపోర్ట్ చేస్తారా, దీన్ని వ్యతిరేకిస్తారా? ప్రభుత్వాలు మారినప్పుడు, కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు ప్రజలకు సులువైన పద్ధతులలో మేలు చేయాలని ఏ ప్రభుత్వం అన్నా ఆకాంక్షించవచ్చు. నవీన పద్ధతులలో దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు వచ్చిన టెక్నాలజీని ఉపయోగించి మేలు జరిగేటువంటి క్రమాన్ని తీసుకొచ్చేందుకు ప్రతి ప్రభుత్వాలు కూడా కృషి చేస్తుంటాయి. ఆ క్రమంలోనే ధరణి వచ్చింది. ధరణి వచ్చినటువంటి దాంట్లల్లో ధరణిలో బాగానే ఉంది, కానీ దాన్ని యూజ్ చేయటం కానీ కొన్ని వాస్తవమైనటువంటి లోపాలు చాలా ఉన్నాయి. అంటే ప్రభుత్వాలు ఏంటంటే ఒకటి తీసుకొచ్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి తప్పులని ఎత్తి చూపినప్పుడు దాన్ని రెక్టిఫై చేసేటువంటిది ప్రభుత్వము చాలా స్పీడ్గా అధికారులతోటి దాన్ని రెక్టిఫై చేయాలి. మనం చూసినాం ధరణి వచ్చిన తర్వాత గత ప్రభుత్వము అనేక విధాలుగా ప్రజలు బాధపడుతుంటే, ఇబ్బంది పడుతుంటే, ఇంతకుముందు టిఆర్ఎస్ నాయకుడే చెప్పిండు ధరణి వల్ల కొన్ని మార్పులు తీసుకురాలేకపోయినాం, ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకొని మొటేషన్ చేసుకోకపోతే అందరికి తెలుసు కదా. దాన్ని ఎందుకు చేయలేకపోయినరు, దాన్ని ఎందుకు రెక్టిఫై చేసుకోలేకపోయినరు? అటువంటివి చాలా ఉన్నాయి. పేదల భూములన్నీ కూడా మారుతున్నాయి. ఇప్పుడు లావణి పట్టాలు కూడా పట్టాలుగా మార్చేసిరు పెద్దవాళ్ళు కొనుక్కుంటే. ఎందుకు మారినాయి? ధరణి వచ్చిన తర్వాత నేను చాలా ఉదాహరణలు లిటరల్ గా నేను అన్ని చూపించగలుగుతా. సరే, మరి ధరణిలో లోపాలు ఉన్నాయి, ఓకే ఫైన్. మరి భూభారతికి మీరు సపోర్ట్ చేస్తారా లేదా? సరిదిద్దాలని మేము భారతీయ జనతా పార్టీ అన్నాం, కాంగ్రెస్ అన్నది. కాంగ్రెస్ కు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇలా పేరు మార్చడమే కాదు, దాంట్లో ఉన్నటువంటి లోపాలను మార్చాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ధరణి వల్ల జరిగినటువంటి తప్పులు చేసినటువంటి అధికారి, ఇప్పుడు మనకు ఒక కలెక్టర్ ఉన్నాడు అమయ్ కుమార్, ఆయన మీద కూడా ఎంక్వైరీ నడుస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో కొన్ని కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఏదైతే ధరణిని అడ్డం పెట్టుకొని అధికారంలో ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి మంత్రి గాని అది పార్టీ వాళ్ళు కొన్ని 1000 కోట్లు సంపాదించారు. ఇవాళ ఆ జరిగినటువంటి లోటుపాట్లను అన్నిటిని కూడా ఇప్పుడు భూభారతో లేకపోతే ఈ తీసుకొచ్చేటివి ఏ రకంగా చేస్తామనేది చూడాలి. రెండవది ఏంటంటే
ఆనాడు ధరణిలా టెనెంట్ అంశం లేకుండా చేసేసారు, టెనెంట్ యాక్ట్ ని నిర్వీర్యం చేసిరు. రెండోది ఏంది, కాస్తు కాలం ఎత్తేసారు. ఎలా ఓ 50 ఏళ్ల సంది కాస్తులు ఉన్నటువంటి వ్యక్తికి కోర్టుకు పోతే తనకు ఏదైతే న్యాయం జరగాలో అది జరగకుండా ఒక పత్రం దొరకకుండా చేసిరు. ఇవన్నీ కావాలని ఒక వర్గము పేద వర్గాల భూములను కబలించుకోవాలని చేసింది వాస్తవం. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇవాళ కలెక్టర్లు ఒకరికి అధికారం ఇస్తే కొన్ని లక్షల ఫైళ్లు పెండింగ్లు ఉన్నాయి. ఈ సంవత్సర కాలంలో అవన్నీ అట్లే ఉన్నాయి. అంటే కొంతమంది చనిపోయారు తిరిగి తిరిగి కలెక్టరేట్ల చుట్టూ. వాళ్ళ ఎంఆర్ఓ అవినీతి చేస్తున్నాడు. ఎంఆర్ఓ దగ్గర 5,000, 10,000, 50,000 అయిపోయేది కలెక్టర్ దగ్గరకు వచ్చేటాలకల్లా లక్షల డబ్బులు కావాల్సి వస్తున్నది. దానికి పై రికార్డు కావాలి, దానికి ఒక రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి. ఇక భూమి సగం వీళ్ళకే పోతుంది, భూబకాసురులకు. ఈ భూభారతి కన్నా భూబకాసురులకు ఎక్కువ పోతున్నారు. నేనేమని చెప్తున్నా అంటే ఎంఆర్ఓలకు సరైన నిర్దేశాన్ని ఇచ్చి అక్కడ కరెక్ట్ చేయకపోతే, తప్పు చేస్తే మీ మీద యాక్షన్ తీసుకుంటామనాలే. వాడు తప్పు చేయకపోతే ఆర్డీఓ దగ్గర ఎత్తుకోతాడు, ఆర్డీఓ తప్పు చేస్తే కలెక్టర్ దగ్గర ఎత్తుకోతారు, ఫిర్యాదు చేసుకో. ఈ అవకాశాలు లేకుండా ఒక్కటే కలెక్టర్ దగ్గర పెట్టి పేద ప్రజల్ని మొత్తం ఇబ్బందికి గురి చేసినటువంటి దాన్ని ఏ రకంగా మారుస్తారు? ఇవాళ భూభారతిలా ఇవాళ పేద వర్గాలకు ఏం జరుగుతున్నది? ఇవాళ ఇంకొకటి కానికి వైట్ పేపర్ మీద రాసుకొని కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కేసీఆర్ గవర్నమెంట్ కంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ పొద్దు వాళ్ళు ఎవరన్నా వైట్ పేపర్ మీద రాసుకునే ఉంటే ఆన్లైన్ లో అప్లై చేసుకోరంటే అప్లై చేసుకోరు. 10 సంవత్సరాలు అయింది ఈయన వచ్చినాక. ఒక్కటంటే ఒకటి వైట్ పేపర్ మీద రాసుకొని ఒప్పుకొని డబ్బులు తీసుకున్నటువంటివి కూడా చేయలేకపోయింది. అయితే ఆచార్య గారు ధరణిలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా సవరించుకొని కొత్త బిల్లును తీసుకొస్తూ ఉన్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్. బీజేపీ ఒక నిమిషం అండి. ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. బీజేపీ ముందు నుంచి రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ అని చెప్తారు కదా. మరి మీరు ఈ బిల్లును ఒకటే క్వశ్చన్ అండి, బిల్లును సపోర్ట్ చేస్తారా లేదా? ఆచార్య గారు అవన్నీ వద్దు, మీరు బిల్లును సపోర్ట్ చేస్తారా లేదా? రేపు అసెంబ్లీలో జరగబోయేటువంటి చర్చలో మీ ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేస్తారా లేదా? పెట్టుకున్నాడు, ఈయన ఇష్టం ఉన్నది ఈయన పెట్టుకుంటే మేము సపోర్ట్ చేస్తాం కాదు, దాన్ని నిర్దిష్టంగా క్షుణ్ణంగా పరిశీలిస్తాం. నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ మరి మాట్లాడొచ్చు కదా, అసెంబ్లీలో మీ గళాన్ని వినిపించవచ్చు కదా. నాయకులను కూడా సలహాలు తీసుకోండి, వాళ్ళు ఇచ్చే సూచనలు తీసుకోవాలి. ఆచారన్న మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన సారీ, మంచి అడ్వైస్ ఇస్తే ఈ ప్రభుత్వం తీసుకోవడానికి ఆల్వేస్ వెల్కమ్, 100% తీసుకుంటాం. దాని గురించే మేము 3 months టైం తీసుకుంటున్నాము. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి, రైతు సంఘాలతోటి మీటింగ్ పెట్టాలి, రైతులతో. ఆల్రెడీ ముసాయిదా బిల్లు ఆగస్ట్ 2నే పెట్టారు కదా. ముసాయిదా బిల్లు పెట్టి అది ఆన్లైన్ లో జరగాలి, ప్రక్షాళన జరగాలి. ప్రజలు బాధపడ్డది గ్రామాలలో ధరణి వల్ల ఏం నష్టం వచ్చిందో గ్రామాలలో చౌరస్తల దగ్గర రెవెన్యూ అధికారులు నిలబడి రాసుకోవాలి. మేము గ్రామ సభలు పెట్టబోతున్నాం మేడం, గ్రామ సభలు పెట్టబోతున్నాం, పబ్లిక్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోబోతున్నాం. అంటున్నాం మేము. ఓకే రైట్ అండి, ఓకే ఆచార్య గారు మళ్ళీ మాట్లాడతాను. సో సాగర్ గారు ఉన్నారు, రైతు సంఘ నాయకులు. సాగర్ గారు, ఈ ధరణి నుంచి ఏవైతే సమస్యలు ఎదురయ్యాయో రైతులకి అలాగే భూ యజమానులకి, అవన్నీ కూడా మొత్తం ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేశారో అవన్నీ కూడా పునరావృతం కాకుండా ఉండడం కోసము చాలా పరిశీలించి మేధావులు అలాగే రిటైర్డ్ ఆఫీసర్స్ అవ్వచ్చు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, వీళ్ళందరి సూచనలు సలహాలతో మళ్ళీ కొత్తగా భూభారతి అనేటువంటి బిల్లును తీసుకొస్తోంది. సో దీనివల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందా గత బిల్లుతో పోలిస్తే, గత పోర్టల్తో పోలిస్తే? వాస్తవంగా చాలా మంది ప్యానెల్లో ఉండే వాళ్ళు మాట్లాడారు, సూచనలు కూడా చేశారు. వాస్తవంగా ధరణి వచ్చిన తర్వాత ధరణి యొక్క ఉద్దేశం ఒకటైతే ఆ ఉద్దేశం నెరవేరే విధంగా మాత్రం జరగలేదు. తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది రైతులు, సన్నకారు రైతులు, పేద రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దాన్ని పరిష్కారం చేస్తామనేటువంటి హామీని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈరోజు ప్రభుత్వంలోకి వాళ్ళు వచ్చారు. భూభారతి పేరుతో మార్పులు తీసుకొని వచ్చే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. మార్పులు చేయడం అనేటువంటిది మంచిది, కానీ దానికి సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి మార్పు ఇప్పుడు పెట్టినటువంటి బిల్లులో లేదు. 1971లో
సెక్షన్ 26 ఆ రోజు వచ్చినటువంటి పాస్ పుస్తకాల చట్టం ఏదైతుందో సెక్షన్ 26 ప్రకారము కాస్తు కాలం అనేటువంటిది నమోదు కావాలి. దాన్ని ధరణి పోర్టల్ వచ్చేటప్పటికి బిఆర్ఎస్ ప్రభుత్వం కాస్తు కాలాన్ని తొలగించింది. ఆ తొలగించినటువంటి దాన్ని వీళ్ళు ఏమైనా పునరుద్ధరిస్తారా అని అంటే ఆ పునరుద్ధరించేటువంటి అంశము ఇప్పుడు భూభారతి ప్రవేశపెట్టినటువంటి బిల్లులో ఎక్కడ కూడా లేదు. రెండోది, ఈ కాస్తు కాలాన్ని పునరుద్ధరించడం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం. రెండవది, ఆ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణి వల్ల జరిగినటువంటి లోపాలు ఏవైతున్నాయో ఆ రోజు ఎవరి అభిప్రాయాల్ని తీసుకోలేదు. అఖిలపక్ష సమావేశాన్ని వేయడం కానీ లేదా రైతు సంఘాల సమావేశాలు వేయడం కానీ చేయలేదు. వీళ్ళు కూడా సేమ్ అఖిలపక్ష సమావేశాన్ని కానీ బిల్లు పెట్టే ముందే ఆ సమావేశాలు గనక నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకొని గనక వెళ్ళగలిగితే ఉపయోగకరంగా ఉంటది. ఈ పని వీళ్ళు చేయలేదు. మూడోది, సమగ్ర భూ సర్వే జరగాలి. సమగ్ర భూ సర్వే జరగకుండా సమగ్ర భూ సర్వేకి సంబంధించినటువంటి ప్రతిపాదన ఈ బిల్లుల్లో ఉంటే అది ఉపయోగకరంగా ఉంటది, సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. సమగ్ర భూ సర్వే సంబంధించినటువంటి అంశం కూడా వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి దాంట్లో లేదు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా వాళ్ళు హరీష్ రావు గారు నేతృత్వంలో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి 20 రకాల లోపాలు ఉన్నాయి, వాటిని మనం సవరించాలనేటువంటి ప్రతిపాదన చేశారు. అయినా అవి సరిపోలేదు. ఇప్పుడు వీళ్ళు కూడా ధరణికి దీనికి ఉన్నటువంటి లోపాలు ఇబ్బందులు ఏవైతున్నావో వాటిని గుర్తించినటువంటి వాటిని సమగ్రంగా చర్చించి గనక తీసుకెళ్లగలిగితే ఉపయోగకరంగా ఉంటాయి. లేకపోతే గనక గతంలో ధరణిలో ఏ రకమైనటువంటి ఇబ్బందుల్ని రైతాంగము ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు ఎదుర్కొన్నారో అవే ఇబ్బందుల్ని ఇప్పుడు కూడా వీళ్ళు ఎదుర్కొంటారు. తర్వాత 2011 చట్టం ఉంది కౌలుదారులకు సంబంధించినటువంటిది. దాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అడాప్ట్ చేసుకున్నది మన ప్రభుత్వం. ఆ చట్టం ప్రకారము కౌలుదారులకు లోన్ ఎలిజిబుల్ కార్డులు ఇవ్వాలి, వాళ్ళని నమోదు చేయాలి. నమోదు చేయాలన్నా కూడా ఖచ్చితంగా కాస్తు కాలం అనేటువంటిది కంపల్సరిగా ఉండాలి. అది లేదు. కాబట్టి మేము కోరుతున్నటువంటిది ఏంటంటే ధరణిలో ఉన్నటువంటి లోపాలని సవరణ చేస్తామనేటువంటిది మీరైతే ప్రతిపాదన చేశారో దాంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చే దానికోసం ఇప్పుడు గతంలో తహసీల్దార్కి లేదు, ఇప్పుడు తహసీల్దారు ఆర్డీఓకి పెట్టారు, కలెక్టరు సిసిఎల్ఏ గతంలో ఉంది, ఇప్పుడు ట్రిబ్యునల్ గతంలో ధరణి ఉన్నప్పుడు కూడా పెట్టారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ట్రిబ్యునల్ పెట్టింది. ఇప్పుడు ఆచార్య గారు చెప్పినట్లు సాదా బైనామాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా కాగితాల మీద రాసుకునేటువంటివి ఉన్నాయి. వాటిని నమోదు చేయమని గతంలో అడిగారు, చేస్తామనేటువంటి హామీ ఇచ్చారు. అది దానికి సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా ఇక్కడెక్కడ లేదు. తర్వాత ప్రభుత్వ భూములకు సంబంధించి ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి మార్పులు ఏంటంటే ఇప్పుడు సీలింగ్ భూములు ఏవైతే ఉన్నాయో ఎస్టేట్ల రద్దుకు సంబంధించి 1948లో వచ్చినటువంటి ఎస్టేట్ల రద్దుకు సంబంధించినటువంటి భూములు అవి ఎవరైనా సాగులో ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు బిల్ చేసిన దాని ప్రకారం అవన్నీ రద్దయి ప్రభుత్వ భూములుగా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. మళ్ళా ఒక కొత్త సమస్య వస్తుంది. తర్వాత ఇనాం భూములకు సంబంధించి ఇనాంలు గతంలో ఇచ్చినటువంటి ఇనాం భూములకు సంబంధించినటువంటి ఇనాం రద్దు గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది మొత్తం దేశవ్యాప్తంగా. ఆ ఇనాం రద్దు అయిపోతే ఆ భూములన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఖాతాలోకి పోతాయి. మళ్ళా కొత్త సమస్య, ఆ రోజు కాస్తు కాలం రద్దు చేయడం ద్వారా ఎంత మంది రైతులైతే సాగులో ఉండేటువంటి వాళ్ళు తరతరాలుగా సాగులో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు ఎస్టేట్ల రద్దు వల్ల పొందినటువంటి భూములు ఎస్టేట్ల వల్ల పొందినటువంటి భూములు కానీ తర్వాత ఇనాము భూములు పొందినటువంటి వాళ్ళు కానీ వాళ్ళ భూములన్నీ కూడా రద్దు అయిపోయి డైరెక్ట్ గా ప్రభుత్వం ఖాతాలోకి వెళ్ళిపోతాయి. వీళ్ళు ఎక్కడ కూడా సమగ్ర భూ సర్వే చేయకపోతే ఫీల్డ్ ఏంటనేది తెలియకపోతే కాగితాల కేసీఆర్ ప్రభుత్వం ధరణి తీసుకొచ్చేటప్పుడు కాగితాల మీదనే కంప్యూటర్లని చేశారు, దానివల్ల ఇబ్బందులు వచ్చినాయి, ఎక్కువ ఇబ్బందులు. ఇప్పుడు వీళ్ళు కూడా సేమ్ ఇదే చేస్తే రైతాంగం పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి సమగ్ర భూ సర్వే అనేటువంటిది దీనికి సమగ్ర భూ సర్వేకి కాంగ్రెస్ ఓకే అంటుందా? అలాంటి ఆలోచన ఏమైనా చేస్తుందా? మనము మోహన్ గారితో మాట్లాడదాం. మోహన్ గారు, సమగ్ర భూ సర్వే చేయండి సేమ్ మళ్ళీ అవే లోపాలు మళ్ళీ పునరావృతం అవుతాయి. సమగ్ర భూ సర్వే అలాగే ఇంకొకటి ఏంటంటే సమగ్ర ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరగాలి. ఇప్పుడు రైతులకు ప్రజలకు మంచి జరిగితే అందరూ స్వాగతిస్తారు ఇట్లుని, కానీ సేమ్ అవే ప్రాబ్లమ్స్ మళ్ళీ కంటిన్యూ అయితే మాత్రం దానివల్ల నిష్ప్రయోజనం ఏమీ లేదు.
అలాంటిది మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే దూకుడుగా వెళ్తోంది అనేటువంటి విమర్శ ఉందో దాన్ని మరి సమగ్ర భూ సర్వే కావచ్చు, సమగ్ర ప్రజాభిప్రాయ సేకరణ కావచ్చు, మీరు సిద్ధంగా ఉన్నారా? మేడం ఒక్క మాట, సమగ్ర భూ సర్వే కానిది కానీ లోగడ జరిగిన ఏదైతే ధరణి ద్వారా జరిగిన తప్పులను మరీ జరగకుండా, ప్రజల యొక్క హక్కులకు భంగం కలగకుండా, ఆసామి యజమాని యొక్క హక్కుకు భంగం కలగకుండా చూసే ఉద్దేశంతో ఈ కొత్త చట్టం తెస్తారు. భూ సర్వే లోగడ జరిగిందా ఇప్పుడు జరిగిందా అని అడుగుతున్న సందర్భంలో ఇప్పుడు డిజిటల్ సర్వే కూడా వచ్చింది. ప్రభుత్వ ఆలోచన ఏమిటి అంటే ప్రజలకు జరుగుతున్న, రైతులకు జరుగుతున్న ఈ ధరణి ద్వారా జరుగుతున్న ఇబ్బందులన్నీ అధిగమించాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ చేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇతర మినిస్టర్స్ తోని కూడా దీని మీద రివ్యూ చేసి చాలా సందర్భాలలో చాలా మందితో విచారణ చేశారు. ఉదాహరణకు తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా సందర్భాలలో చాలా జిల్లాలు తిరిగినప్పుడు ఈ సమస్యలను రైతుల నుంచి నేరుగా అడిగి వారి అభిప్రాయం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో నాకు తెలిసి ఒక 10-12 జిల్లాలలో తుమ్మల నాగేశ్వరరావు గారు తిరిగి ఈ అంశాల పట్ల కూడా వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం పరిచి కొంతమంది రైతులతో మాట్లాడి వారి సలహాలు తీసుకున్న మాట నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి నేను కూడా ప్రభుత్వాన్ని కానీ కోరేది ఏంటంటే ధరణిని తీసేస్తున్న సందర్భంలో ధరణికైనా మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ దిశగానే ప్రజలు ఆశపడతా ఉన్నారు కాబట్టి అది జరుగుతుందని విశ్వాసం ఉంది. ఇప్పుడు ఏదైతే బిల్లు పెట్టినరో ఆ బిల్లు పెట్టిన దానిలో పట్ల ఇప్పుడు బీజేపీ సభ్యులు చెప్పినట్టు తప్పక వారి సభ్యులు మాట్లాడతారు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడతారు, వారి యొక్క ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా తీసుకుంటారు. ఎప్పుడైతే డిబేట్ జరుగుతుందో లేదన్నా లోపాలుండి నిజంగా సరి అయిన సూచనలు వీళ్ళు చేసి ఉంటే తప్పక ప్రభుత్వం ఆ సూచనలు తీసుకుంటుంది. ప్రజలకు జరిగే న్యాయం కొరకు, ప్రజలకు కష్టం కలగకుండా, ఇబ్బంది కలగకుండా, వారి భూమి పోకుండా ఏదైనా మంచి సూచనలు ప్రతిపక్షాలు చేస్తే తప్పగా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. తీసుకొని ఆ రకంగా వారి సూచనల మేరకు కూడా సవరణలు చేసి మరి చట్టాన్ని తెచ్చేటానికి అవకాశం ఉంది. ఎప్పుడైనా ఒక చట్టం బిల్లు సభలో పెట్టగానే పూర్తి ఫైనల్ జరుగుతుంది, సవరణలు కానీ సూచనలు కానీ తీసుకొని మళ్ళీ అమెండ్మెంట్ చేసి ఇంప్లీట్ చేసే అవకాశం మంత్రివర్గానికి ఉంటుంది. కాబట్టి నేను కూడా కోరుతా ఉన్నాను, అందరి పక్షాన ధరణి కన్నా మెరుగైన అవకాశం, మెరుగైన రీతిలో రైతులకు ఇబ్బంది కలగకుండా ఈ భూభారతి చట్టం ఉంటుందనే విశ్వాసం ఉంది. అదే జరుగుతుంది అని కూడా ప్రజలు అనుకుంటా ఉన్నారే. మంచిగా జరుగుతుందా, రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండు కాబట్టి ఎవరికి అన్యాయం జరగకుండానే కొత్త చట్టం వస్తుందనే విశ్వాసం మాకున్నది, ప్రజలందరికీ ఉన్నది. ఆ దిశగానే అడుగులు పడతాయి. రేపటి నుంచి చట్టం మీద సభలో చర్చ జరిగేటప్పుడు ఇంకేదైనా సూచనలు చేస్తే కూడా మంత్రివర్గం దాని పరిగణలోకి తీసుకుంటది. ప్రజల అవసరాలు అందరు ముఖ్యంగా ఇప్పుడు ఇంతవరకు మా గజ్వేల్ మా అన్న పెద్దన్న మాట్లాడిండు. నేనేమన్నా ప్రతాప్ రెడ్డి అన్నకు నేను ఒక ప్రశ్న అడిగితే ఆయన ఒకటి చెప్పాడు. నేనేమన్నా దళితులకున్న భూములను ప్రభుత్వము ధరణి పేరిట తీసుకొని శ్మశానాలు, ఆట స్థలాలు, మరి రైతు వేదికలు కట్టిందన్న ఏ ఊరికన్నావు అని నేనన్నా. అన్నేమంటాడు, ఏ భూమి తక్కువ ఉంటే ఎక్కువ సర్టిఫికెట్లు ఇచ్చిండ్రన్న. నేను అడిగింది అది కాదు. ధరణి ద్వారా లోగడ నాకు ఇప్పుడు ఉదాహరణ మానకొండలో మాకే భూమి ఉంది, అది మా తండ్రి పేరిట చేసింది, మేము పరిశాన్ అవుతున్నాం. వాళ్ళు మమ్మల్ని వచ్చి అడుగుతారు, అన్న మీ పేరిట భూమి ఉందంటే అరే మాకెక్కడిదిరా భూమి అని మేము అంటున్నాం. మరి మీరు ఇప్పుడు చేయాలని మొన్నటి దాకా చాలా మంది మా ఇంటి చుట్టూ అడిగారు. అడిగితే తీసుకోరా భయ్ మీ భూమి మాకెందుకు, ధరణి ద్వారా మా తండ్రి పేరిట వచ్చింది భూమి రిటర్న్ అంటే. నేనేమంటున్నా, మా ఊర్లోనే నాకే మాది కాని భూమిని ఇట్లా ఎంతమంది ఉన్నారు, మరి ఎంతమంది స్వచ్ఛందంగా ఇడిచిపెడతారు? నేను ఇడిచిపెట్టిన అరే మీదే భూమి 30-40 ఏళ్ల కింద మా తండ్రి అమ్మింది నిజమే అని నేను అంటున్నా. కానీ ఇట్లా ఎందరు అంటారు? మరి మా ఊర్లో రేపు పోతే ఏమని అంటారు, తిడతారు, అరే ఇలా అయ్యే పైసలు తీసుకున్నాడు, తండ్రి పైసలు తీసుకున్నాడు, కొడుకులు ఎగబెడతారని అవమానం అవుతుంది, బాధ అవుతుంది అని మేము ఇస్తానం, తీసుకోమన్నాం, తీసుకుంటాం. వాస్తవానికి 20-30 ఏళ్ళకి వెళ్ళి వాళ్ళే దున్నుకుంటారు. మాది కాదు ఆ భూమి, రికార్డు ప్రకారం ఉన్నది. కానీ ఈ ధరని వచ్చి మాకు వచ్చింది అంటే ఇట్లా మా ఊళ్ళో మాకే జరిగింది కాబట్టి ఇట్లా ఎందరో మంది ఉన్నారు అనే మాట చెబుతూ నేను ప్రతాప్ రెడ్డి అన్నను కోరింది ఏంటంటే
ఇదివరకు దళితుల భూములు ఎప్పుడో ఇచ్చిన వాటిని ధరణి ద్వారా వాపసు తీసుకొని ఇవన్నీ కట్టిండ్రు అని నేనన్నా. అన్నేమంటాడు, మా ఊరికి రా, ఆడ 10 ఎకరాల నుండి 20 ఎకరాలకు సర్టిఫికెట్ ఇచ్చారనే మాట చెప్తాను. అది జరిగి ఉండవచ్చు కాదంటారు, కానీ 10 ఎకరాల భూమి ఉంటే 10 ఎకరాలే చూపించి మిగతా వాళ్ళకు ఇంకో కాడ చూపించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. అది ఎందుకు చేయలేడు అన్న? కేసీఆర్ గారు వచ్చారు, మీ ఎమ్మెల్యే అది చేయాల్సి ఉండే కదా. దళితులకు సర్టిఫికెట్ తప్పు జరిగింది, మరి ఇంకొకటి ఇప్పిద్దామని ఇప్పియాలి కదా. నేను అడిగింది అదే అన్న, దయచేసి తప్పుగా అర్థం చేసుకోకూడదు. చట్టం ఎవరికైనా లాభం జరిగేటట్టు ప్రజలకు అనుకూలంగా ప్రజా సమస్యల పరిష్కార దిశగా ఉండాలి చట్టాలు తప్ప మన అవసరం కొరకు చేసుకోవాలి. మేడం ఒక ప్రశ్న మేడం. ఆచార్య గారు చెప్పండి. భవన్ గారు, మీరు కాంగ్రెస్ ప్రతినిధిగా మీరు మాట్లాడిండ్రు కాబట్టి మేము అడిగేది ఏంటంటే, గత ప్రభుత్వంలో జరిగినటువంటి భూ అక్రమాలు, భూ కుంభకోణాలు, దీంట్లో మీరు ఏమైనా రెక్టిఫై చేస్తారా? 100% ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తామని చెప్తున్నారు కదా. మీరు అన్నట్టు కొత్త చట్టం తెచ్చింది, ఆ తప్పులన్నీ సరిదిద్దడంతో పాటు ఇప్పుడు ఎవరైతే శాసనసభలో ఉన్న ప్రతిపక్ష నాయకుల స్థలాలు కూడా తీసుకొని తప్పక ఆ చట్టంలో కూడా గత ప్రభుత్వము రిజిస్ట్రేషన్ల పేరు మీద ఖజానా నింపుకోవాలని ప్రభుత్వము ప్రయత్నం చేసింది. ఆ ప్రజల మీద పడ్డ భారాన్ని, రిజిస్ట్రేషన్ భారాన్ని ఏమన్నా తగ్గిస్తారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? తప్పక రైతుల పక్షాన ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, రైతులకు అండగా ఉంటుంది అనే మాట మరొకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. దాన్ని నేను కూడా చెప్తా ఉన్నా, తప్పక కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఉంటది. రైట్ అండి మోహన్ గారు. సో ప్రతాప్ రెడ్డి, ఈ సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం కావాలంటే గ్రామ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయాలి. గ్రామంలో 1 వీక్గా 10 డేసా 15 డేసా ఎన్ని రోజులైనా సరే అక్కడ ఎంఆర్ఓ గారు ఉండాలి. గ్రామ ప్రజల సమక్షంలో రెవెన్యూ సదస్సులు జరిగినప్పుడు ఆ గ్రామంలో సర్వే నెంబర్లలో ఎవరున్నారు ఎక్కడ అనేది పర్ఫెక్ట్గా ఆ గ్రామంలో ఉన్న ప్రజలకు తెలుస్తుంది. ఆ ల్యాండ్ ఎవరిది అనేది పర్ఫెక్ట్గా తెలియాలంటే ఆ గ్రామంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఆ గ్రామంలో ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, అక్కడున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో గ్రామ రెవెన్యూ సదస్సులు అనేది ఏర్పాటు చేయాలి ఫస్ట్. రెండోది, ఈ సమస్య పూర్తిగా కంప్లీట్గా పోవాలనుకుంటే ఈ అసైన్ ల్యాండ్ అనేది తీసేయాలి. అసైన్ ల్యాండ్ తీసి ఎవరైతే ఎంజాయ్మెంట్ చేస్తున్నారో, ఎవరైతే కబ్జాలో ఉన్నారో వాళ్ళకి పట్టా ఇచ్చేసేయండి. ఓ ధరణి, ఓ అసైన్ ల్యాండ్ అని, ఓ వక్ బోర్డ్ అని, ఇంకొక సీలింగ్ అని, ఇలా అన్నీ తీసి పడేసేసి ఎవరు ఎంజాయ్మెంట్ చేస్తున్నారు, ఈ గతంలో గవర్నమెంట్ ఎవరికి ఇచ్చింది, వాళ్ళన్నింటి ప్రక్షాళన తీసుకొచ్చి క్లోజ్ చేయాలనుకుంటే గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఉండకూడదు. ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఎప్పటికీ ఎవడో ఒకటి కబ్జా చేస్తుంటాడు, ఎవడో ఎంటర్ అవుతూ ఉంటాడు. దాన్ని అడ్డం పెట్టుకొని కరప్షన్ పెరుగుతూ ఉంది. దాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు పట్టా సర్వే నెంబర్ ఉంటుందండి, అసైన్ ల్యాండ్ ఉంటుంది. అసైన్ ల్యాండ్ బౌండరీస్ పిక్ చేసుకొని పట్టా నంబర్ వేసేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అట్లా అధికారులు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలనుకుంటే ఆ సర్వే నంబర్లో ఎంత రగ్బా ఉంది, ఆ రగ్బా ఎంతమంది రైతుల మీద ఉంది, ఎక్సెస్ ల్యాండ్ ఏముంది, ఆ ఎక్సెస్ ల్యాండ్ ఎందుకు వచ్చింది, దాని పర్టికులర్గా గ్రామ రెవెన్యూ సదస్సులతోనే పరిష్కారం అవుతుంది. లేకుంటే సమస్య పరిష్కారం కాదు. ఇట్లాంటి భూమాతలు ఇవన్నీ ధరణి పోర్టల్ ప్రవేశపెట్టేటప్పుడు కన్సిడర్ చేశారా మీరు? మేము ములుగులో కేసీఆర్ గారికి ఒక మాట చెప్పి ములుగులో ప్రాక్టికల్ ఒక విలేజ్ని ఐడెంటిఫై చేసి చేయడం జరిగింది. ములుగు విలేజ్లో అంటే టోటల్గా గ్రామంలో ఉండే పట్టేదారుల సమక్షం ములుగు విలేజ్లో చేసినాం. దాన్ని కంప్లీట్ ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి ఆలోచన ఉండే, రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన కేసీఆర్ గారికి ఉండే. దాన్ని ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా అంటే ఈ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కావాలనుకుంటే ఈ అన్ని రకాల భూములు తీసి పడేసేసి గవర్నమెంట్ ల్యాండ్ ఉండొద్దు, ఇంకా పట్టా ల్యాండ్ అన్నిటికీ పట్టా రైట్స్ ఇచ్చాలి. పేదవాడికి ఎస్సీ ఉన్నాడు, పేదవాడికి గతంలో గవర్నమెంట్ అసైన్ చేసింది, అతనికి రైట్స్ లేవండి, అమ్ముకోవడానికి హక్కులు లేవు. కష్టపడి అమ్ముకోవడానికో తినడానికో దానికి కూతురు పెళ్ళి ఉంటుంది, దానికి అవసరం, దానికి కొడుకు చదువుకుంటాడు. ఈ రోజులో ఎడ్యుకేషన్ ఒక డాక్టర్ చేయాలంటే 4 కోట్లు 5 కోట్లు ఖర్చు అవుతుంది. అలాంటి సందర్భంలో అతనికి 4 ఎకరాల పొలం ఉన్నప్పుడు కూడా దాని మీద రైట్స్ లేకపోవడం వల్ల వాడు అనుకున్నది సాధించలేకపోతున్నాడు. కాబట్టి గవర్నమెంట్ ఏం చేయాలంటే గవర్నమెంట్ ల్యాండ్స్ అనేది రాష్ట్రంలో ఉండకూడదు, మొత్తం పట్టా ల్యాండ్సే ఉండాలి, ప్రతి వ్యక్తికి రైట్స్ రావాలి. అప్పుడు వచ్చినప్పుడే ఈ రాష్ట్రంలో భూ సమస్యలు అనేది పూర్తి స్థాయిలో పరిష్కారం జరుగుతుంది. భూ బదలాయింపులు కూడా జరిగిపోతాయి, ఆటోమేటిక్ జరిగిపోతుందండి. ఇప్పుడు భూ బదలాయింపులు అంటే అధికారులు కూడా మీ ద్వారా నేను ఒక మాట చెప్తున్నా, ఎక్సెస్ ల్యాండ్
సర్వే నంబర్లో 20 ఎకరాలు ఉంటే 40 ఎకరాలు ముటేషన్ చేశారు. 40 ఎకరాలు ముటేషన్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి రైతులు తన్నుకోవడం వల్ల పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి, రెవెన్యూ ఆఫీసర్ చుట్టూ తిరగాలి, లంచాలు పెట్టాలి. ఆ రైతు వాడు కింద పడి మీద పడి నానా తంటలు పడతా ఉన్నాడు. ఆ సమస్య మీరు బీఆర్ఎస్ నుంచి మీరు అరే 10 సంవత్సరాలు 52 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఏం చేసి మీకు 10 సంవత్సరాల అవకాశం ఉంది సార్. ఎందుకు చేయలేదు? చేసినామండి. చేయలేదు. ముటేషన్ ఇవాళ రిజిస్ట్రేషన్ అయితే భూ సమస్యలు మీరు అన్న సమస్యలు ఫర్ ఎగ్జాంపుల్ ఇనాం ల్యాండ్ అన్నారు, మేము సమస్యలు భూదాన్ ల్యాండ్స్ అన్నారు. ఈ సమస్యలు మీరు అది కాదు సార్. నేను అవకాశం ఇస్తే మాట్లాడు. జమీందార్ వ్యవస్థ, జాగీర్దార్ వ్యవస్థ నుండి అసైన్ ల్యాండ్ నుండి, సీలింగ్ ల్యాండ్ నుండి, వక్ఫ్ బోర్డుల నుండి రకరకాల ల్యాండ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ సమస్యలన్నింటికి పరిష్కారం కావాలనుకుంటే భూమాత పెట్టుకున్నా, ధరణి పెట్టుకున్నా, ఇంకేదైనా పెట్టుకున్నా కూడా సమస్య పరిష్కారం చేయాలనుకుంటే గ్రామ రెవెన్యూ సదస్సులు అనేది రావాలి. రెండవది ఈ అసైన్డ్ సీలింగ్ అని పోవాలి. ఎవరైతే ఎంజాయ్మెంట్లో ఉన్నారో వాళ్ళకి పట్టా రైట్స్ ఇచ్చేసారు. ఇప్పుడు ధరణి పేరుతో పెద్ద ఎత్తున భూ బదలాయింపులు జరిగాయి. 1,50,000 కోట్ల విలువైన భూములు చేతులు మారాయి. నిజంగా కాళేశ్వరంతో పోలీస్ కాళేశ్వరం ఈజ్ నథింగ్. ఒక మాట చెప్తున్నామా, ఒక మాట నేను చెప్తున్నా. ఇవాళ కొంతమంది ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీలు చేరుని కొంతమంది ఎంపీలు, ఇక్కడ ఎంపీ చేసిన వాళ్ళు, ఇక్కడ మంత్రి చేసిన వాళ్ళు, ఇక్కడ ఎమ్మెల్యే చేసిన వాళ్ళు పార్టీ మారిండ్రు. నేను ఒకటే మాట ఏమంటున్నా అంటే సమస్య పరిష్కారం కావాలంటే ఇవాళ మీ చేతిలో గవర్నమెంట్ ఉంది కదా. 1,50,000 కోట్ల ఫ్రాడ్ జరిగిందని మీరు చెప్తున్నారు కదా. మీకు దమ్ము ఉంటే ఎవడు ఫ్రాడ్ చేసినా తీసి ఓపెన్ చేయండి. ఎక్కడ ఫ్రాడ్ జరిగిందో చెప్పండి. ఏ రైతు ఆమోదం లేకుండా భూమి బదలాయించుకుంటూ చెప్పండి. మీరు చేయండి, మీరు ఎంజాయ్మెంట్ చేయండి. మీరు రేపు పొద్దున సర్వే పెట్టుకోండి, ఎక్కడ పోయిందో లాంటి తీసుకోండి. ఎవడది అంటున్నాడు? ఇది బూటకపు మాటలు, అసమర్థులు మాట్లాడే మాటలు. ఇది ఎంజాయ్ ఎవడు కూడా కబ్జా చేయలే, ఎవడి భూమి ఎవడు గుంజుకోలే, ఎక్కడ కూడా నష్టం జరగలే. ఒకవేళ జరిగి ఉంటే అధికారం మీకే ఉంది కదా. రేపు పొద్దున కలెక్టర్ పెట్టండి, సర్వే చేయండి. కే సముద్రంలో కొన్ని సర్వే నెంబర్స్ తో సహా కూడా మంత్రి ఈ రోజు ఎగ్జాంపుల్ కూడా చెప్పారు కదా ఏం జరిగిందని. తీసేసుకోండి మీరు. నేను ప్రతాప్ రెడ్డి గారు కబ్జా చేస్తే మీరు చెప్పిన దాన్ని మేము తీసేసుకోండి. ఇప్పుడు ఒక మాట చెప్తాం మోనన్, ఒక మాట. ఒకవేళ ఇప్పుడు 1,50,000 కోట్లు ఫ్రాడ్ జరిగిందని అంటున్నారు కదా. ఆ భూములను తీసుకుంటే గవర్నమెంట్ రెవెన్యూ వస్తుంది కదా. 1,50,000 కోట్లు మరి తీసుకెళ్ళండి. మరి తీసుకెళ్ళి అప్పుడేం తీసుకున్నారు? ఒక సంవత్సరంలో 1,27,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు. గత ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చిందని 10 సంవత్సరాల్లో 4 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారని, 10 లక్షల కోట్ల అప్పు తెచ్చారని ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంగా మాట్లాడుతున్నారు. మరి మీరు కూడా 1 ఇయర్ లో 1,27,000 కోట్ల రూపాయలు అప్పు ఎందుకు తీసుకొచ్చినట్టు అడిగేవాళ్ళు. మాట్లాడదామంటే చెప్పు, మాట్లాడదాం. ఇక్కడైనా కానీ సమస్యలు పరిష్కారము చేసే విధంగా ఉండాలి. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ భూ సమస్యల్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అసెండ్ అని మీరే పెట్టిరు, సీలింగ్ అని మీరే పెట్టిరు, వక్ఫ్ బోర్డ్ అని మీరే పెట్టిరు. 52 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది మీరే. ఈ సమస్యలు క్రియేట్ చేసింది మీరే. ఈ సమస్యల్ని పరిష్కారం చేస్తామని చెప్పి ఒక మాట ఉన్నప్పుడు ఇట్లాంటిది లొల్లి అయిందా ఈ రాష్ట్రంలో? ఏమన్నా ఎప్పుడు ఇంత పెద్ద లొల్లి ఎప్పుడన్నా అయిందా? ధరణి వచ్చినంత లొల్లి అయిందా? అరే సమస్య పరిష్కారం ఇప్పుడు గతంలో మీ యొక్క వస్తువుల వల్ల మీ యొక్క ఒక్క డాక్యుమెంట్ ఒక్క సర్వే నంబర్ 26 సార్లు రిజిస్ట్రేషన్ అయిందని కారణం ఎవరు? ఒకప్పుడు రిజిస్ట్రేషన్ అయినాక ముటేషన్ కి నెలలు గడిచిందండి. ముటేషన్ డాక్యుమెంట్ తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కాలాలు తిరిగినా కూడా ముటేషన్ కాలే. అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక రిజిస్ట్రేషన్ అయితే గంట సేపట్లో ఇచ్చినాం కదా. ధరణి వచ్చినాక మరి పరిష్కారం అయిందా? డెఫినెట్ గా లక్షల డాక్యుమెంట్ వచ్చినాయమ్మా, లక్షల రిజిస్ట్రేషన్ అయినాయి. ఈ రోజు వరకు కూడా ఎన్ని లక్షల రిజిస్ట్రేషన్ అయినాయి ఈ 5 years లో చూసుకోండి. తప్ప మీ మనసుకు తెలుసు, మీ మనసుకు మొత్తం ఏం జరుగుతుంది, ఏమైంది. మాట్లాడుతున్నారు. తెలంగాణ మొత్తంలో కూడా ప్రతి ఒక్కరు ధరణి మీద అపోహలు ఉన్నమాట వాస్తవం. ప్రతి ఒక్కరు ధరణి చేంజ్ చేయాలి అనే మాట వాస్తవం. దానికి అనుగుణంగానే ఇది ప్రజాపాలన ప్రభుత్వం 100%. దీని గురించి
అసైన్ భూమిని పట్టా చేస్తారా లేదా? మీరు రెండు విషయాలు చెప్పారు. పట్టా చేస్తారా లేదా? దానికి సమాధానం అన్న, చెప్పండి. మీరు రెండు విషయాలు చెప్పారు. పేదవాళ్ళు కోరుకునేది ఏంటంటే ఇలా భూమా వచ్చిన ధరణి వచ్చిన ఏం కోరుకుంటారు? నేను అడిగేది ఒకటే, అసైన్ భూమిని పట్టా చేస్తారా లేదా? సీలింగ్ భూమిని పట్టాలు ఇస్తారా లేదా? ప్రభుత్వ భూములు లేకుండా చేస్తారా లేదా? దానికి సమాధానం ఒక చెప్పండి. విషయం నేను క్లారిటీ తెలుసుకున్నా. రెండు అసైన్ విషయాలు భూములు బాగా ఉన్నట్టుంది. అన్న బాగా గుంట భూమినా తీసుకోవే, గుంట భూమినా తీసుకో, గజమున్నా కూడా తీసుకో. అన్న ఇదేంటంటే అసైన్డ్ అనేది ఒక సబ్జెక్ట్ అది. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన ఉద్దేశం కూడా ఒకటి ఉంది. ఎందుకంటే అది కొన్ని వాళ్ళు సాగు చేసుకోవడానికి పనికొస్తుంది చాలా సంవత్సరాలు. అది ఇమీడియట్ అమ్మే అధికారం ఇచ్చేసి ఏంటంటే అమ్మడం వల్ల వాళ్ళ పిల్లలకు నెక్స్ట్ జనరేషన్ పనికిరాదనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. ఒక పర్పస్ ఉంది. సో ఆ పర్పస్ అలా ఫుల్ఫిల్ అవుతుంది. సో రెండో విషయం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ భూదాన్ కానీ ఒక బోర్డు ల్యాండ్ కానీ అవి డిఫరెంట్ సబ్జెక్ట్. అవి దీనికి సంబంధం లేదు. దాన్ని అన్నిటి కూడా ప్రైవేట్ ల్యాండ్ చేయడం అనేది కుదరదు. అంటే గవర్నమెంట్ 100% రైట్. వాళ్ళు చేసుకోవడానికి, వ్యవసాయం చేసుకోవడానికి రైట్స్ 100% రైట్స్ ఉన్నాయి. వాళ్ళ హక్కుదారులు, పట్టదారులు అన్ని ఉన్నాయి దానికి. లేదు కదా, గవర్నమెంట్ అని కొన్ని డిసిషన్ తీసుకుంటుంది. అది లీగల్ గా కూడా మనం అప్లికబుల్ ఉండాలి. పేదవాడి కోసం తీసుకొచ్చిన ఇంకో విషయం ఇవ్వండి అన్న, మీరు ఒక మాట అన్నారు, అయితే ఇన్ని లోపాలు జరిగినప్పుడు దీన్ని యాక్షన్ తీసుకుంటారు అన్నారు. 100% తీసుకుంటున్నావు. మీ మాటను మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. 2014 కంటే ముందు ఏ అయితే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సర్వే నెంబర్లు గవర్నమెంట్లు ఉన్నాయి, అవి ప్రైవేట్ చేసేసి అమ్మిరో వాటిని 100% ప్రక్షాళన చేస్తున్నావు. ఎవరైతే దాన్ని కబ్జా చేసుకున్నారో, ఎవరైతే దాన్ని ఆక్యుపై చేసుకున్నారో వాళ్ళందరికీ మనం గవర్నమెంట్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ అప్పచెప్పబోతున్నాం. ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అన్ని 22A పెట్టుకున్నారు. 22A ఉన్నటువంటి భూములన్నీ కూడా, ప్రొహిబిటెడ్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఎవరైనా పట్టా చేసుకుంటే రేపు తీసుకోండి, తీసేసుకోండి. చాలా ల్యాండ్స్ ప్రొహిబిటెడ్లో ఉన్నటువంటి ల్యాండ్స్ ని ఎవడన్నా కబ్జా చేసిందా? మీకు గత రికార్డు ఉంది, ఇప్పుడు రికార్డు ఉంది. ఎవడన్నా ఎంజాయ్మెంట్ చేస్తే తీసుకోండి. అవి ప్రక్షాళన చేయబోతున్నాం. 100% చేయండి, తీసుకోండి. 2014 కంటే ముందు గవర్నమెంట్ రెవెన్యూ వేస్తామంటే తీసేసి దానికి ఇల్లీగల్ మార్పులు జరిగితే 100% వాటిని యాక్షన్ తీసుకుంటాము. 100% గవర్నమెంట్ చెందితే గవర్నమెంట్ కు యాక్షన్ తీసుకుంటాము. సంవత్సరం అయింది, సంవత్సరం నుంచి కాలం గడుపుతా ఉన్నాం. సంవత్సరంలోనే గడగాలంటే అయితే అదే ఇప్పుడు 10 సంవత్సరాలు అనుభవించారు. సంవత్సరం అసైన్ భూములని పట్టా చేయండి. పేదవాడికి పనికొస్తుందో, పేదవాడికి ఏది మంచి జరుగుతుందో అది చెప్పండి. ముఖ్యమంత్రి గారిని చెప్పమనండి, అసైన్ భూమిని పట్టా చేస్తామని రేపు చెప్పమని చెప్పండి. 10 ఏళ్ల నుంచి మీరెందుకు చేయలేదు? దానికి జవాబు చెప్పు. అదే 10 ఏళ్ల నుంచి ఈసారి గవర్నమెంట్ మాది వచ్చింటే డెఫినెట్ గా అసైన్ అంతా పట్టా 3 సార్లు వస్తే చేస్తావు. అయితే ఆచార్య గారు ఇండైరెక్ట్ గా మీరు భూభారతికి ఓకే చెప్తున్నారు. అన్ని తీసుకొచ్చినాము, మన మేనిఫెస్టోలో పెట్టినాం మేము. రైట్ అండి, ఓకే. అసైన్ అంతా కూడా పట్టా చేస్తామని చెప్పి. ఒక్క నిమిషం ఆచార్య గారు, ఇండైరెక్ట్ గా మీరు భూభారతికి సపోర్ట్ చేస్తున్నట్టే అర్థమవుతుంది మాకు. రైట్, ఓకే. బీజేపీ కాంగ్రెస్ ఒకటే కదమ్మా. ఉంటే సపోర్ట్ చేస్తామండి. తప్పేముంది? నేను తప్పని చెప్పలేదు. ముగ్గురు ఒకటే కదా. మీరు పోరాడండి, మీరు చర్చలో పాల్గొనండి. ఒక విషయం మీరు టాపిక్ మాట్లాడారు కాబట్టి ఒక విషయం అడుగుతుందా, సెంట్రల్ అంటే మన ఏఐసిసి పిలుపు మేరకు భారతదేశం మొత్తం మీద ఈరోజు ధర్నా చేసినాం మేము. ప్రతి దగ్గర గురించి మేము ఎప్పుడైనా 100 కోట్ల చెక్ పంపించి రాలేదా వాపసు? ఖాళీ లెటర్ ఇచ్చారు, ఆ లెటర్ వాపస్ రాలేదు. ఒక లెటరే వచ్చింది, ఆ లెటర్ కూడా ఇమీడియట్ వాపస్ పంపించేసి. ఒక్క నిమిషం ఆచార్య గారు, ఒక్క నిమిషం. సాగర్ గారు, సో ఫైనల్ గా రైతాంగం కావచ్చు, భూ యజమానులు కావచ్చు, ఏ రకంగా దీనికి సపోర్ట్ చేస్తారు? వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా ఈ భూభారతి బిల్లు నివృత్తి చేస్తాయి అనుకోవచ్చు అంటారా? వాస్తవంగా ఇప్పుడు మోహన్ గారు ఒక మాట చెప్పారు, తుమ్మల నాగేశ్వరరావు గారు జిల్లాలు తిరిగారని. తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్గ ఉపసంఘం తిరిగింది, ఉమ్మడి జిల్లాకు ఒక మీటింగ్ పెట్టింది. దీని మీద కాదు, రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఉండాలి అనేటువంటి దాని మీద తిరిగారు. కోదండరెడ్డి నేతృత్వంలో కమిటీని వేశారు. కొంతమంది మేధావులు ఉన్నారు, సునీల్ లాంటి వాళ్ళు ఉన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక గ్రామానికి వెళ్లి ఎట్లయితే పరిశీలన చేశారో, వీళ్ళు కేవలం రంగారెడ్డి జిల్లాలోని ఆచారం మండలం మాత్రమే అక్కడ సర్వే చేశారు. మొత్తం రాష్ట్రం అంతా రెడ్డిది ఆచారం అదే ఆయన సొంత మండలంలో మాత్రమే సర్వే చేశారు. మిగిలిన దాంట్లో సర్వే జరగలేదు రాష్ట్ర వ్యాప్తంగా.
కాబట్టి సమగ్ర భూ సర్వే అనేటువంటిది దీనికి పరిష్కారము. దాని ప్రతిపాదన ఈ బిల్లులో లేదు. యా కాస్తు కాలానికి సంబంధించినటువంటిది దీంట్లో ప్రతిపాదన లేదు. కౌలు రైతులు 20 లక్షల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళు 40% భూమిని సాగు చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య దీంట్లో లేదు. ఇప్పుడు ఎవరైతే కాస్తు కాలం తీసేయడం ద్వారా తరతరాలుగా సాగు చేస్తున్నటువంటి వాళ్ళు భూములు కోల్పోయారు. ఇప్పుడు ఆ కోల్పోయినటువంటి వాళ్ళకు వాళ్ళ భూములు వాళ్ళకు వచ్చేటట్లు చేయడానికి ఏమైనా 2014లో ఉన్నటువంటి ROR ఏదైతుందో, కాస్తు కాలం ఏదైతుందో దాని ప్రాతిపదికనే కనుక పునరుద్ధరణ చేయగలిగితే అన్యాయం జరిగినటువంటి వాళ్ళకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాంటి ప్రయత్నం చేయాలనేది మా విజ్ఞప్తి. ఎస్, థ్యాంక్ యూ అండి. సాగర్ గారు, ఆచార్య గారు, మోహన్ గారు, అక్బర్ గారు, ప్రతాప్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. అన్ని సమస్యలకు ఒకే మందు అన్నట్టుగా భూ పంచాయతీలన్నింటికి కూడా ధరణితో చెక్ పెడతామని కేసీఆర్ భావించారు. అయితే కానీ అది బూమరాంగ్ అయింది. ధరణితో భూ తాకట్లు రెట్టింపయ్యాయి. వేల సంఖ్యలో సర్వే నెంబర్లు గల్లంతయ్యాయి. సో ఇప్పుడైనా సరే నాటి లోపాలను సరిదిద్దాలని కోరుకుంటున్నారు ప్రజలు. భూభారతి బిల్లును స్వాగతిస్తూనే తప్పులు చేయొద్దు అంటూ పాలకులను హెచ్చరిస్తున్నారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.